సినిమాకి మేమందరం శ్రమ పడ్డామండి. కానీ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళిన నమ్మకం కళ్యాణరామ్ గారిది. ఆ నమ్మకాన్ని నిలబెట్టిన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ శతకోటి ధన్యవాదాలు. మేము ఏ ఎలిమెంట్స్ని అయితే ఈ సినిమాలో నమ్మామో, ఏవి వర్కౌట్ అవుతాయనుకున్నామో, థియేటర్లో ఆ ఎలిమెంట్స్కి వచ్చిన రెస్పాన్స్ చూసినప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. చాలామందికి థ్యాంక్స్ చెప్పాలండి. ఫస్ట్ ప్రదీప్ గారు, డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, హ్యాడ్ అ వండర్ఫుల్ ట్రావెల్ విత్ హిమ్. దెన్ మా ప్రొడ్యూసర్ సునీల్ గారు అండ్ అశోక్ గారు. అండ్ ఈ కథను నమ్మి ఈ కథలో పార్ట్ అయిన విజయశాంతి మేడం, శ్రీకాంత్ గారు ఎస్పెషల్లీ కథ చెప్పినప్పుడే నచ్చింది, బాగుంది, చేస్తాను అని. తర్వాత పృథ్వీ గారు అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ, మా ఎడిటర్ తమ్మిరాజ్ గారు, and fight masters Ramkrishna master, Peter Hens master. Thank you everybody. Because of all your contributions, we could taste this success today. Thank you very much. Thank you Andy, thank you so much. Raghuram garu please. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా సంతోషంగా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఇంత మంచి సినిమా చాలా అరుదుగా వస్తాయండి ఇలాంటి సబ్జెక్ట్స్, ఇంత ఎమోషనల్ కాంటెంట్తో చేసే ఒక ఫిలిం, హార్ట్ టచింగ్ ఫిలిం. సో ఇంత రేర్గా వచ్చే ఒక సినిమాకి ఇంకా అంతకన్నా రేర్గా వచ్చే ఒక విషయం ఏంటంటే అన్ని పాటలు ఒక సింగిల్ కార్డ్ రాయడం అనేది నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అండ్ ఈ మంచి అవకాశం నాకు కల్పించినందుకు ఎన్టీఆర్ ఆర్ట్స్కి, అశోక క్రియేషన్స్కి, మా హీరో కళ్యాణరామ్ గారికి, అశోక్ గారికి, సునీల్ గారికి, మా డైరెక్టర్ ప్రదీప్ గారికి, అందరికీ ఈ సందర్భంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. అమ్మ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. అండ్ అమ్మ అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరికైనా ఈ సినిమా అంటే ఇష్టపడతారు వాళ్ళు. ఇది నేను బలంగా నమ్ముతున్నాను. లీవింగ్ ఎవ్రీథింగ్ అపార్ట్, ఇట్స్ సచ్ అన్ ఎమోషనల్ జర్నీ. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా, ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరగకముందు కూడా నేను చూశానండి. ఈ సినిమాకి సాంగ్స్ రాస్తున్నప్పుడే నేను కొన్ని కీలకమైన సన్నివేశాలన్నీ చూసి దాన్ని అర్థం చేసుకుని రాసే అవకాశం వచ్చింది నాకు. అండ్ నిన్న నేను థియేటర్లో చూస్తున్నప్పుడు క్లైమాక్స్కి ప్రీ క్లైమాక్స్లో వచ్చిన అమ్మ సాంగ్, అది కూడా నేను పాడడం జరిగింది. అది ఇంకొక విశేషం, నాకు చాలా స్పెషల్. ఈ ఫిలిం అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో నిన్న మాత్రం నాకు నేను నిన్న పొందిన అనుభూతి అనేది వర్ణనాతీతం. సో వన్స్ అగైన్ నాకు ఇంత మంచి జర్నీని ఇచ్చినందుకు కళ్యాణరామ్ గారికి అండ్ మా టీం మొత్తం అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ I want to sing few lines, నా ఫేవరెట్ లైన్స్ క్లైమాక్స్ సాంగ్ నుంచి పాడి ముగిచ్చేస్తాను. అమ్మా నీ మాటే నా వేదం, అమ్మా నువ్వే నా ప్రాణం, అమ్మా నీ ప్రేమే ఇతిహాసం, చేస్తా ఏదైనా నీ కోసం, నువ్వే నా తొలినేస్తం, నువ్వే నా సర్వస్వం, ఎప్పుడైనా నీ ఒడిలో పసివాణమ్మా, నువ్వేలే నా ధైర్యం, నువ్వేలే నా సైన్యం, ఊపిరివై నాలో నిండున్నావమ్మా. అమ్మా నీ మాటే నా వేదం, అమ్మా నువ్వే నా ప్రాణం, అమ్మా నీ ప్రేమే ఇతిహాసం, చేస్తా ఏదైనా నీ కోసం. థ్యాంక్ యూ సో మచ్. వావ్, బ్యూటిఫుల్. అడగందే అమ్మైనా పెట్టదు అని అంటారు, కానీ మీరు అడగకుండానే పాట పాడారు చూసారా, దట్ ఈస్ సింగర్. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ గారు.